ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూస్తున్న మీ అందరినీ దేవుడు దీవించును గాక. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినమున దేవుడు ప్రేరేపణను బట్టి ఈ వీడియో చేస్తా ఉన్నాను. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. హల్లెలూయా. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆత్మ నీ మీదకి రాబోతా ఉన్నాడు. బలమైన ఆత్మని దేవుడు నీ మీద కుమ్మరించబోతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు కూడా దేవుడు ఆత్మను పొందుకునే అనుభవంలో నువ్వు లేవేమో. ఇప్పటి వరకు నువ్వు ప్రవచించలేదేమో, నువ్వు దర్శనం చూడలేదేమో. కానీ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆత్మ నిన్ను ఆవరించబోతా ఉంది. ఆయన నిన్ను అభిషేకించబోతా ఉన్నాడు. ఆ కాలము, ఆ సమయం వచ్చింది. హల్లెలూయా. నిరాశలో, నిస్పృహలో, వేదనలో, బాధలో ఉన్నామేమో. దేవుడు ఆత్మ నీ మీదికి దిగి వచ్చి నిన్ను బలపరచబోతా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రవచన వాక్కుగా తీసుకోండి. ప్రవచన వాక్కుగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యం 2:17 బట్టి మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి. ప్రభువా, మీరు అంత్య దినములలో ఆత్మను కుమ్మరించదనన్నావు తండ్రి, నా మీద కుమ్మరించండి దేవా. మీరు దేవుని అడగండి, ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను బలముగా వాడుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ వీడియో చూస్తున్న మీ అందరినీ దేవుడు దీవించుగాక. మీ సమస్యలన్నీ కూడా సాక్ష్యాలుగా మారునుగాక. హల్లెలూయా. ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆమేన్.